రష్యా అధ్యక్షుడు పుతిన్ కిమ్ ఇద్దరు చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ అమెరికా ఇరాన్ తో డైరెక్ట్ గా యుద్ధానికి దిగితే వారు తదుపరి యాక్టివిటీ ఎట్లా ఉండాలి, వారి మూవ్మెంట్ ఎలా ఉండాలి, ఏ దేశానికి మద్దతుగా ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి దానిపైన చర్చించుకున్నారు. అందులో భాగంగానే రష్యా చేసిన స్టేట్మెంట్ తర్వాత కరెక్ట్ గా 4 రోజుల తర్వాత కిమ్ స్టేట్మెంట్ చేయడంతో కాస్త ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది దేశాల మధ్య. ఇప్పటికే దేశాలన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ఇజ్రాయెల్ తో పాలస్తీనాతో వివాదం, గాజా పైన దాడి, ఇప్పుడు ఇరాన్ తో దాడి, ఇరాన్ తో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడి, తర్వాత గతంలో చూస్తే ఇంకా కొన్ని దేశాలు ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా వార్ నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి సుదీర్ఘంగా. ఇప్పుడు వీటన్నిటికీ బేస్ అయినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేటువంటిది మిగతా దేశాలన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మొన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఆ యుద్ధ వాతావరణం ఉన్నటువంటి దేశాలలో ఇది ప్రపంచం మొత్తం ఉన్నటువంటి దేశాలన్నీ రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అమెరికా వారం రోజుల టైం ఇచ్చి వెంటనే దాడి చేయడం అణుస్థావరాల పైన, ఇరాన్ లో ఉన్నటువంటి వాటిపైన మిగతా దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. ఇటు రష్యా, ఇటు ఉత్తర కొరియా, దీంతో పాటు చైనా ఆల్రెడీ యుద్ధ సామాగ్రిని ఇరాన్ కు పంపిస్తూనే ఉంది. సిచ్యువేషన్ కొనసాగుతుంది, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఒక కఠినమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాయి. ప్రజాపాలనను అక్కడ నెలకొల్పేంత వరకు, అక్కడ ఖమేనీని అంతమొందించేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇటు ఇరాన్ కు మద్దతుగా ఈ దేశాలని కూడగట్టుకోవడం అవంతా ముందుకు వస్తుండడంతో ముఖ్యంగా కిమ్ అనే వ్యక్తి యుద్ధ సామాగ్రిని అందజేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన, ప్రస్తుతం వార్నింగ్ చేయడం పైన అటు అమెరికాకి ఇజ్రాయెల్ కి కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుంది అనేటువంటి ప్రపంచ దేశాలు వేచి చూస్తా ఉన్నాయి. అంటే ఇది పరిస్థితి ఎక్కడ వరకు దారి తీయొచ్చు అంటారు? ప్రస్తుతానికైతే ఆల్రెడీ యుఎన్ లో చర్చ జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ లో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఆంటోనీ గుటెరస్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, డీఎస్కలేట్ అంటున్నారు. అక్కడ అమెరికాని కూడా తప్పుపడుతున్నారు, ఆయన ఇరాన్ ని కూడా తప్పుపడుతున్నారు. సో నిజంగానే యునైటెడ్ నేషన్స్ లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్లు చాలా పెద్ద ఎత్తున ఒకరిదంటే ఒకరని తప్పని చెప్పి ఏలెత్తుకునేటువంటి పరిస్థితి ఉంది. సో డీఎస్కలేషన్ కోసం ఏ దేశం కూడా ప్రయత్నం చేయడం లేదు. గతంలో మనం చూస్తే అటు రష్యా ఉక్రెయిన్ వార్ నేను ముగింపలుతాను అమెరికా రంగంలోకి దిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేను ముగింపలుతాను అమెరికా రంగంలో దిగింది. కానీ ఇప్పుడు ఏకంగా అమెరికానే యుద్ధంలోకి దిగడం ఎలా చూడాలి? దీన్ని డీఎస్కలేట్ చేసే ప్రయత్నం లేదంటారా? నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగుతుందని అంటే అసలు యుద్ధానికి ముగింపలికి అవకాశం లేదా? ఎవరు కూడా యుద్ధాన్ని ముగింపలకాలని ఆలోచన లేరా? నిజంగా ఇప్పటికే ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగినటువంటి దేశాల తరఫున చేయడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రస్తుతం ఈ అణు ధార్మికమైనటువంటి వాటిని శుద్ధి చేసేటువంటి దాంట్లో, న్యూక్లియర్ శుద్ధి చేసేటువంటి దాంట్లో భాగంగా నెక్స్ట్ దాదాపు 90% చేరింది అనేటువంటిది అంచనా వేస్తా ఉన్నారు ప్రపంచ దేశాలు. నెక్స్ట్ కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయడము, అత్యాధునికమైనటువంటి అణు ఆయుధాలను తయారు చేయడానికి దగ్గరలో ఒక అడుగు దూరంలో ఇరాన్ ఉంది. ఆ మూమెంట్ లో ఇరాన్ దెబ్బ కొట్టాలి. దాంతో పాటు క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ప్రపంచ దేశాలకు దాదాపు 20 నుంచి 25% క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచే సప్లై అవుతా ఉంది. సో దీన్ని చేజిక్కించుకోవడానికి అమెరికా 2 రకాలుగా ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటేమో ఇజ్రాయెల్ ఏమో అణు ఆయుధాలను తయారు చేయకుండా ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇంకా చేయడం, రెండవది అమెరికా క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన విషయంలో కంట్రోల్ చేయడం ఇరాన్. సో వాటన్నిటి విషయంలో ఇప్పుడంతలా యుద్ధ వాతావరణం తగ్గే పరిస్థితి లేదు. నిజంగానే అమెరికా ద్వంద్వ వైఖరి 2 రకాలుగా 2 నాలుకల ధోరణిలాగా మాట్లాడేటువంటి శాంతి చర్చలకు రావాలి, అందుకోసం అడుగు ముందుకు వేయాలని ఇరాన్ ని హెచ్చరించిన అమెరికానే ఈ రోజు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగడం, ఇంకా మరిన్ని దాడులు చేస్తాము, ఇంకా చాలా టార్గెట్లు ఉన్నాయి, ఆ టార్గెట్లను కూడా మేము ఎయిర్ స్ట్రైక్ ద్వారా హిట్ చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్. ఇటు ఇరాన్ కు మద్దతు తెలుపుతున్నటువంటి ముస్లిం కంట్రీస్ పైన ఒత్తిడి తేవడం, ఇలా మళ్ళొక వైపు ఇజ్రాయెల్ కి ఆయుధ సంపత్తిని సమకూర్చడం, ఇదంతా చేస్తూ ముందుకు పోతా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ వాతావరణ పరిస్థితులు. ఏ దేశం చర్య తీసుకున్నా, ఇటు రష్యా ముందడుగు వేసి అమెరికాకు వ్యతిరేకంగా తీసుకున్నా, కిమ్ అనుకున్నట్టుగానే అమెరికాకు ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రకారం ఇరాన్ కు సహాయం చేసినా ఈ ఉధృతంగా మారే అవకాశం ఉంది. యుద్ధం ఏం జరుగుతుందో అనేటువంటిది కూడా ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తా ఉన్నాయి. రైట్ మరు. సో ప్రస్తుతానికి నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలో దిగారు, ఇరాన్కి సపోర్ట్ నిలబడ్డారు, ఆయన అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఇకపైన దాడులు ఆపకపోతే నేను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది, నేను కూడా ఇక ఇరాన్కి అడ్డుగా ఉంటానని చెప్పేటువంటి వార్నింగ్ ని కిమ్ ఇస్తున్నారు. అయితే కిమ్ కి గతంలోనే డొనాల్డ్ ట్రంప్ తో అనేక విభేదాలు ఆయన మొదటిసారి ప్రధాని అయినప్పుడే డొనాల్డ్ ట్రంప్ కి కిమ్ కి అసలు పడలేదు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిమ్ వీళ్ళంతా కూడా ఇరాన్ వైపు నిలబడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా ఇద్దరు కలిసి పోరాడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్కి దారితీసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్లో కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి.
సో ఇరు దేశాల మధ్య సంధిని కుదిర్చాలనేటువంటి ప్రయత్నం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న రకంగా చాలామంది మాట్లాడుతున్నారు. మరోవైపుగా అటు యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యా తరఫున అంబాసిడర్, ఆ తర్వాత ఇటువైపుగా ఇరాన్ వైపుగా అంబాసిడర్లు కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా వైపుగా వేలు చూపించి అమెరికానే ఇంతటి దారుణానికి కారణం, అమెరికానే అనవసరంగా ఈ రకమైన యుద్ధానికి దారితీసిందని చెప్పి అమెరికా పైనే వారంతా కూడా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికా అంబాసిడర్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, వి డిడ్ంట్ ఈవెన్ డూ హర్ట్ సివిలియన్స్, మేము ఎక్కడ కూడా సివిలియన్స్ని హర్ట్ చేయలేదు, సివిలియన్స్ ఇంతపై దాడి చేయాల ఆలోచన మాకు లేదు. వాళ్ళు పదే న్యూక్లియర్ అంటున్నారు కాబట్టి న్యూక్లియర్ వల్ల మాకు కూడా ముప్పే అనేటువంటి ఒక భావనలో ఉన్నాం, అందుకే మేము ఈ రకమైనటువంటి దాడి చేయాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాంట్లో ఎక్కడ కూడా సివిలియన్స్ హర్ట్ అవ్వలేదు, కేవలం న్యూక్లియర్ స్థావరాలు మాత్రమే కిల్ అయ్యేటువంటి మాటని అటు అమెరికా తరఫున అంబాసిడర్ చెప్తున్నారు. కానీ దీన్ని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ యాంటోనీ గుటెరస్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇరు దేశాలు కూడా ఇకనైనా యుద్ధాన్ని నిలుపుకోవాలి, ఇరాన్ ఇజ్రాయెల్ ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని నిలిపివేయకపోతే ఈ ప్రపంచం మొత్తం కూడా కొంత అల్లకల్లోలమే అవకాశం ఉందని చెప్పి ఇద్దరిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి కిమ్ కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ పైన దాడి చేస్తే నేను వస్తానంటున్నారు ఆయన. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సచిన్, సో కిమ్ వచ్చాడంటేనే డొనాల్డ్ ట్రంప్కి ఒక రకంగా ఒక శరీరంలో పుండైనట్టుగానే భావించాలంటే అది పూర్తిగా మానదు, అలా అని చెప్పి అది పెద్ద ఇబ్బంది గురిచేయదు, ఏదో ఒక రకంగా చిన్నగా చికాకుగానే ఉంటుంది. సో కిమ్ ఎంట్రీ అనేది కూడా డొనాల్డ్ ట్రంప్కి చికాకు తెప్పించే అంశమే. సో కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? రైట్, కిమ్ ఎంట్రీతోనే ప్రస్తుతం ఈక్వేషన్స్ మారే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. కిమ్ ఎంటర్ అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు రష్యా దాదాపుగా ఎంటర్ కాబోతుందని మనం సంకేతాలుగా భావించాలి. ఎందుకంటే నేను మాట అంటున్నానంటే సోవియట్ యూనియన్ పతనం తర్వాత, రష్యా ఆవిర్భావం తర్వాత ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య ఆ సత్సంబంధాలు, రష్యాకి ఉత్తర కొరియాకి మధ్య సత్సంబంధాలు బలపడడానికి కారణం పుతిన్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ జరిగాయి. మరి ముఖ్యంగా ఒక దేశం మీద దాడి జరిగితే కనుక ఇంకో దేశం వెంటనే సపోర్ట్ రావాలి, ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్. ఈ నేపథ్యంలో మీకు గుర్తుండే కనుక యుక్రెయిన్ దాడి చేసినప్పుడు యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో నార్త్ కొరియా ఏకంగా 10,000 నుంచి 12,000 మంది తన సైన్యాన్ని పంపించింది. అంతేకాదు సైనిక ఆయుధ సంపత్తికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇద్దరి మధ్య కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుందని చెప్పి ఇద్దరు కూడా సైనిక సామర్థ్యాలను షేర్ చేసుకుంటూ ఉన్నాయనే ఒక చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే కనుక ఉత్తర కొరియా నిర్మిస్తున్న యుద్ధ నౌక విషయంలో ఇటు మాస్కో తన సైనిక సామర్థ్యాలని లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్లో కావచ్చు, లేకపోతే యుద్ధ నౌక నిర్మాణంలో కావచ్చు కీలక భూమిక పోషించింది అనే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 డాట్స్ ఉన్నాయి, ఆ డాట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, కనెక్టివిటీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి ఆయన పుతిన్తో భేటీ కాబోతున్నారు, స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం భేటీ కాబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ రష్యాకి సంబంధించి ఇక్కడి నుంచి ముందుకు వెళ్తాను, దాడికి ఉపక్రమించే పరిస్థితి ఉంటే కనుక ఆబ్వియస్లీ ఇప్పుడు నార్త్ కొరియా రంగంలోకి దిగే అవకాశం పుష్కలంగా క్లియర్ కట్గా కనిపిస్తోంది. కారణం నార్త్ కొరియా ఇప్పటికే ఖండించింది, మరి ముఖ్యంగా ఇరాన్ మీద దాడిని ఖండించింది. దాంతోపాటు ఇప్పుడు నార్త్ కొరియాకి సంబంధించి ఇండైరెక్ట్గా రష్యాకి మద్దతు ఇస్తున్న సందర్భంలో రష్యా కూడా ఆల్రెడీ మద్దతుగా నిలిచిందంటే అర్థమైపోతుంది ఇప్పుడు నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగిందని చెప్పి. వన్స్ నార్త్ కొరియాకి సంబంధించి కనుక రంగంలోకి దిగితే ఇక్కడ యుక్రెయిన్ యాక్టివేట్ చేసిన